పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ ఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి ఆత్మగౌరవం, రాజకీయ స్వరం ఇచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి స్వల్పకాలంలోనే పసుపు జెండాను ప్రజల్లో నిలిపిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. ₹2 బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కులు, అధికార వికేంద్రీకరణ, సామాజిక పింఛన్లు వంటి అనేక సంస్కరణలు సమాజాన్ని మౌలికంగా మార్చాయని తెలిపారు. సినిమాల ద్వారా తెలుగు సంస్కృతిని, రాజకీయాల ద్వారా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తగా అవార్డు పొందిన అద్దేపల్లి చిన్నారావుకు ప్రశంసాపత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి అనారోగ్యంతో ఉన్న సీనియర్ నాయకుడు జట్టి అప్పారావును పరామర్శించారు. రావడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు మీ అందరికీ తెలుసు. ఒక సినీ నటుడిగా తన యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలుపెట్టారన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. 1982లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా తన సత్తా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారిని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరికీ తెలుసు, మన ఏజెన్సీ ప్రాంతానికి ఆయన చేసినటువంటి సేవలు ఏ విధంగా నేటికి ఉపయోగపడతా ఉన్నాయి అన్నది కూడా ఒక్కసారి మీరు అందరూ స్మరించుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు కేవలం ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రజలకి, తెలుగు ప్రజలకి తను ఏ విధంగా సేవ చేయగలరు, ఏ విధంగా అండగా ఉండగలరు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రజల యొద్దకే వెళ్ళి తన పరిపాలన సాగించినటువంటి గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల మీ అందరికీ తెలుసు, 2 కేజీల బియ్యం కేజీ ₹2కే ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా పక్కా గృహాలు కట్టించి ఇచ్చినారు. చేనేత వస్త్రాలు తక్కువ ధరకే మనకి ఇచ్చారు. అదేవిధంగా జీడి మామిడి తోటలు కూడా ఉచితంగా ఇచ్చి వాటి పెంచుకోవడానికి కూడా ఎంతగానో సహాయపడ్డారు. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 3 వల్ల ఎంతమంది గిరిజనులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆయన దయ వల్ల ఎంతో మంది 10th పాస్ అయినా ఫెయిల్ అయినా ఉద్యోగం ఇచ్చి మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు వారి పిల్లలు ఉద్యోగాల పాట పడతా ఉన్నారంటే కేవలం నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి కృషి వల్ల అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ ఆయన నడిచిన బాటలోనే నడవాలని, అదేవిధంగా ఆయన చూపినటువంటి మార్గంలోనే మనమందరం ముందుకెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి, సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మనమందరం ముందుకెళ్ళాలని ఇంత